హదీసు ఆధారంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని తారిక్ బిన్ షిహాబ్ తెలియజేశారు. ఒక వ్యక్తి ఈగ మూలంగా స్వర్గంలో ప్రవేశించాడు, మరొక వ్యక్తి ఈగ మూలంగానే నరకానికి వెళ్ళాడు. అదెట్లా దైవ ప్రవక్త అని సహచరులు సందేహపడగా ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు ఒక ప్రదేశం మీదుగా ప్రయాణం సాగించారు. అక్కడి ప్రజలు తమ విగ్రహానికి ఏదో ఒక వస్తువును సమర్పించుకునే వరకు ఆ మార్గం గుండా ఎవ్వరిని వెళ్ళనిచ్చేవారు కాదు. వారు ఆ ప్రయాణికులలో ఒకరి నైవేద్యం కొరకు పురిగొల్పారు. అర్పించుకోవటానికి నా దగ్గర ఏమీ లేదని ఆ వ్యక్తి అన్నాడు. ఏదో ఒకటి అర్పించుకో, ఆఖరి ఒక ఈగనైనా సరే అని స్థానికులు కోరారు. అతను ఒక ఈగను ఆ విగ్రహానికి సమర్పించుకున్నాడు. దాంతో వారు ఆ వ్యక్తిని విడిచిపెట్టారు. ఆ విధంగా ఆ వ్యక్తి ఈగ మూలంగా నరకానికి పోయాడు. నువ్వు కూడా ఏదో ఒకటి సమర్పించుకొని వారు రెండవ వ్యక్తిని కూడా పురమాయించారు. నేను ఒక్కడే అల్లాహ్ను తప్ప మరి ఎవ్వరికి ఏది సమర్పించనుగాక సమర్పించనని తెగేసి చెప్పాడు. అందువల్ల వారు అతని మెడ నరికి చంపారు. తత్ఫలితంగా ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. ముస్నద్ అహ్మద్.